హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25 నుంచి 28. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులొక్కసారే మృతి పొందవలని నియమపడను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకై ఒక్కసారి అర్పింపబడెను. మనం చూసినట్లయితే మనుష్యులు ఒకసారి జన్మించినాక తర్వాత వారు మృతి నొంది తీర్పులో నిలుస్తారనమాట. సో పునర్జన్మ అనేది లేదనమాట. ఒకసారి జన్మించున్నారు, మరణించి మళ్ళీ రెండో జన్మ, ఆ తర్వాత మళ్ళీ మూడో జన్మ, ఇలాంటిది ఏమీ లేదనమాట. ఒకసారి జన్మించారంటే మరణించిన తర్వాత వాళ్ళు తీర్పులో నిలబడతారనమాట. సో అందుకనేసి యేసయ్య ఒక్కసారి బలియాగమైనట్లుగా వాక్యభాగం సెలవిస్తుంటున్నది. ఇంకోటి ఏంటంటే, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మన యేసయ్య యుగముల సమాప్తి యందు ప్రత్యక్షపరచబడినట్లుగా వాక్యభాగం సెలవిస్తున్నది. మనము సోషల్లో చదివే ఉంటుంటామండి. స్టోన్ ఏజ్ అని, ఐరన్ ఏజ్ అని, బ్రాంజ్ ఏజ్ అని. ఇప్పుడు మనము కమ్యూనికేషన్ ఏజ్లో ఉంటున్నాం అనమాట. సో ఈ యుగములు సమాప్తి యందు ఆయన ప్రత్యక్షపరచబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే యుగములు ఉంటున్నాం కదా, ఇదే ఆఖరి యుగం అనమాట. దీని తర్వాత యుగ సమాప్తి అనమాట. సో ఈ యుగముల సమాప్తి యందు దేవుడు అంటే మన యేసయ్య ప్రత్యక్షపరచబడినట్లుగా వాక్యభాగము సెలవిస్తూ ఉంటున్నది.